సుగాలి ప్రీతి కేసు 2018లో 2017 మధ్యలో జరిగింది. ఆ రోజు అధికారంలో నిందోరు టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నది. మళ్ళీ వాళ్ళు న్యాయం చేయకుండా ఏం చేయకుండా మళ్ళీ 2019లో జగనన్న వచ్చాడు. జగనన్న వచ్చిన తర్వాత వాళ్ళకు భూమి వాళ్ళకు ఆ కుటుంబానికి అండగా జగనన్న అన్ని విధాలుగా అన్ని ఆదుకున్నాడు. దాన్ని కూడా శివరాజకీయాలు చేశాడు పవన్ కళ్యాణ్. ఏమంటుందంటే జగన్ గారి దగ్గరికి వెళ్ళి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు కొద్ది గొప్ప న్యాయం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు ప్రచారం కోసం మా కేసును వాడుకొని మమ్మల్ని నట్టింట్లో ముంచేశారు, మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి అన్నారు. అంటే ఇప్పుడు జగన్ గారు రావడానికి ఒక 3 years పట్టినా కానీ అప్పుడు దాకా ఆ కేసు అట్లా ఉండడమే అంటారా? పవన్ కళ్యాణ్ ఎలక్షన్ హామీలో 10 రోజుల్లో సుగాలి ప్రీతి కేసు తెలుస్తాని ఊతా చెప్పినాడు కదా ప్రతి స్టేజ్ మీద. ఏమైంది? 2 ఏళ్ళు అయింది. లాస్ట్గా ఆమె ఎవరి దగ్గరికి పోయింది? జగనన్న దగ్గరికే పోయింది. ఎందుకు పోయింది జగనన్న దగ్గరికి? జగనన్న మీద ఒక నమ్మకం. జగనన్న ఆమెకు అన్ని విధాలుగా ఆదుకున్నాడు కాబట్టి, జగనన్న ఆమెకు ఏం తక్కువ లేకుండా చేశాడు కాబట్టి ఆమె మళ్ళీ జగనన్న దగ్గరికి వెళ్ళింది. మీ దగ్గరికి ఎందుకు రాలే? సుగాలి ప్రీతి కేసులో మీ మీద నమ్మకం లేక ఆమె మీ మీదకి రాలే. మీరు ఇష్టానుసారంగా ఆమె హ్యాండిక్యాప్డ్ అని నానా రకాలుగా ట్రోల్స్ చేసి మీరు చేసిందే ఆమెకు న్యాయం చేయాల్సింది పోయి న్యాయం చేయకపోగా ఆమెను ఎన్ని మాటలు మాట్లాడారు, ఎన్ని బూతులు మాటలు మాట్లాడారు. ఇదే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఆ కాన్స్టిట్యున్సీలో కర్నూలు కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళు ఎన్ని బూతులు ఎన్ని విష ప్రచారాలు చేశారు. ఈ కరెక్ట్గానా? బూతులు అంటే రీసెంట్ గా మన ఆది ఉన్నాడు కదా, వీడియో బయట రిలీజ్ చేసి వాళ్ళని టార్గెట్ చేసి సుగాలి ప్రీతి వాళ్ళ మమ్మీని టార్గెట్ చేస్తున్నట్టు మాట్లాడారు. దాన్ని మీరు సుగాలి ప్రీతికి ఇప్పుడు ఆమెకు న్యాయం చేయాల్సింది ఇప్పుడు 2018లో న్యాయం చేయాలి. అది చేయకపోగా జగన్మోహన్ రెడ్డి మీద నింద వేశారు. సరే, దాని గురించి కూడా ఒప్పుకుందాం. మళ్ళీ ఇప్పుడు చేయొచ్చు కదా. మీరు ఇన్ని రోజులు ఎందుకు చేయలేరు? 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకు అన్ని విధాలుగా ఒక పోస్ట్ ఇచ్చి ఒక పొలం ఇచ్చి ఇన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారన్నా దాన్ని మేము చెప్పుకున్నాం. తారుమారైనాయి కేసులు, తారుమారైనాయి. అది అందరికీ తెలుసు. ఆధారాలు లేవు. 2017లో 18లో జరిగిన హత్య ఆధారాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకు న్యాయం చేసినాడు. ఒక పొలం ఇచ్చి ఒక ఉద్యోగం ఇచ్చి ఆమెకు న్యాయం చేసినాడు. దాని న్యాయం చేయలేకపోయినాడు జగన్మోహన్ రెడ్డిని వీరు విషప్రచారం చేసినారు. కేసు తారుమారైన విషయంలోనే ఇదే పవన్ కళ్యాణ్ గారు ప్రచారం అప్పుడు కూడా చెప్పారు, నేను ఫస్ట్ కేసు నాది ఇదే ఉంటుంది సుగాలి ప్రీతి కేసు అని చెప్పేసి అన్నారు. అదే ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు సాక్ష్యాలు తారుమారయ్యే మేమేం చేయలేమన్నట్టుగా ఒకసారి మాట్లాడారు. దీని గురించి మీరు ఏమంటారు? నా వైసీపీ ప్రభుత్వంలోనే సాక్ష్యాలు లేవున్నా ఆమెకు న్యాయం చేయనీకి ఆమెకు ఒక పొలము ఒక ఉద్యోగం ఇచ్చినారు. దాన్ని కూడా వీళ్ళు ఆ సుగాలి ప్రీతి మడను అడ్డం పెట్టుకొని వీళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్లో జగన్మోహన్ రెడ్డి మీద నానాక నిందలు వేసి వీళ్ళు వచ్చారు. ఇప్పుడు చేయొచ్చు కదా, ఎందుకు చేయలేకపోతున్నారు? మళ్ళీ లాస్ట్కి జగనన్న దగ్గరికి ఆమె వచ్చింది నాకు న్యాయం చేయన్నా. దీని గురించి ఏం వస్తాయి ఆమె న్యాయం వీళ్ళే చేయాలి. న్యాయం ప్రభుత్వం ఎవరు చేస్తారు? జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధము? వీళ్ళు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఎవరు? ఇప్పుడు డిప్యూటీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎవరు? అదే ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళే బదులు ఏమంటారు, సీఎం అయిన చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళొచ్చు కదా, ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళ మీద నమ్మకం లేదా ఆమెకు? లేదు, పవన్ కళ్యాణ్ మీద కదా. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఉన్నారు కదా ప్రభుత్వంలో. పవన్ కళ్యాణ్ కాడికి పోవాలా మామూలుగా నాకు న్యాయం చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ అడగాల. ఆమె అడగకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చింది? ఆమె వాళ్ళు చేయలేరని అర్థమైపోయింది.